మీరు బాగా ఫేమస్ అయిన వీడియో ఏంటి? అదే ఫ్రంట్ టు బ్యాక్ ఎలా దేంట్లో పెడితేనే చెప్పండి దాని గురించి కొంచెం చెప్పండి. అదే ఫ్రంట్ టు బ్యాక్ అనే హోల్స్ లో దేంట్లో పెడితేనే మజా ఉంటది అనే వీడియో చాలా ట్రోల్స్ అయింది. ఇంకా మిగతా మొత్తం ట్రోల్స్ అవ్వుకుంటానే ఉండేది. లేకపోతే ఓయో రూమ్ లోకి రోడ్డు మీద కూడా ఉంటారు కదా, 1000 రూపీస్ కి 500 కి వస్తారు కదా, అలాంటి వాళ్ళతో వెళ్ళండి. చాలా మంది పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. అసలు సెక్స్ అంటే ఏంటి అనేది వాళ్ళకి చెప్పండి కొంచెం. ఇంకా నైట్ అయితే లైట్ ఆఫ్ చేసి చేయటమేనా, అట్లా ఉండదు కదా. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. ఇవాళ బషీర్ మాస్టర్ మైక్ స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? డాక్టర్ సమరం. అంటే మనకి ఎంత ఫేమసో అలాగే కొంతమంది ఉండరు. ఇప్పుడు సెక్స్ డాక్టర్ భవానీ అనమాట. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తెలియని వాళ్ళకి మంచి మంచి తెలియజేసుకుంటూ మన ముందు మంచి వైరల్ అయిన భవానీ గారికి నమస్కారం. నమస్కారం, ప్రతి ఒక్కరికి నమస్కారం. భవానీ గారు, మీరు పొద్దున్నైతే ఎవ్వరు గురు మాట్లాడిన మాటలు మాట్లాడుతుంటారు. అది ఎందుకని అలా? చెప్పాను కదా, ఒక హస్బెండ్ వైఫ్ మంచిగా ఒక రిలేషన్షిప్ లో ఉండాలని నేను చెప్తున్నాను. అంటే అది ఎవరికి ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకి కానీ పెళ్లి చేసుకోవాలని ఎవరికైనా తెలియకపోలేదు. అది ఏంటి, ఇంకా నైట్ అయితే లైట్ ఆఫ్ చేసి చేయటమేనా, అట్లా ఉండదు కదా. వాళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి ఒక ప్రేమ, ఒక అండర్స్టాండింగ్ ఉండాలని నేను ఇది అన్నది తెచ్చి చెప్తున్నా ప్రతి ఒక్కరికి. అదే సరే. ఇప్పుడు మా బషీర్ మాస్టర్ మైక్ స్టూడియో సబ్స్క్రైబర్లలో చాలా మంది పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. అసలు సెక్స్ అంటే ఏంటి అనేది వాళ్ళకి చెప్పండి కొంచెం. సెక్స్ అంటే ఏంటంటే చాలా మందికి సెక్స్ అనేది తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు లవర్స్ అయితే బ్యాచులర్స్ అయితే ఇంకా చాలా మంది రూమ్లలో చేసుకుంటా ఉంటారు. అదే అసలు ఏం చేసుకుంటారు రూమ్లలో? వాళ్ళకి అసలు ఇప్పుడు తెలియదు కదా, కొంచెం వాళ్ళకి చెప్పండి పర్టికులర్గా అసలు ఏం చేసుకుంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనుకోండి, సరే ఫస్ట్ అబ్బాయికి చెప్పండి. అంటే వాళ్ళు బ్యాచులర్స్, పెళ్లి కాలేదు మా సబ్స్క్రైబర్లో కొంతమందికి, వాళ్ళకి కొన్ని డౌట్లు ఉన్నాయి. బాయ్స్కి చెప్పండి ఫస్ట్. పెళ్లి కాలేదు అంటున్నారు కదా, మీరు లవర్స్తో అయితే చేసుకోవచ్చు. అట్లాగా అంటే మీరు పెళ్లి చేసుకుంటేనే, పెళ్లి చేసుకుంటాం మేము, మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది అంటేనే మీరు చేసుకోవచ్చు ఖచ్చితంగా. దాంట్లో ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే. అమ్మాయిలకి? అమ్మాయిలు కూడా అదే రిపీట్, మీరు ఖచ్చితంగా మేము పెళ్లి చేసుకుంటాం అంటే అమ్మాయిలు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయిలు అంటే వెళ్ళిపోతా ఉంటారు, కొంచెం వాడుకొని వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అంతే. ఓకే సరే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కొంతమంది కింద కామెంట్స్ చాలా ఘోరంగా పెడుతున్నారు. అంటే ఎట్లా అంటే ఓపెన్ గా మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు మీరు బాగా ఫేమస్ అయిన వీడియో ఏంటి? అదే ఫ్రంట్ టు బ్యాక్ ఎలా దేంట్లో పెడితేనే చెప్పండి దాని గురించి కొంచెం చెప్పండి. అదే ఫ్రంట్ టు బ్యాక్ అనే హోల్స్ లో దేంట్లో పెడితేనే మజా ఉంటది అనే వీడియో చాలా ట్రోల్స్ అయింది. ఇంకా మిగతా మొత్తం ట్రోల్స్ అవ్వుకుంటానే వచ్చింది. ఓకే. అదైతే ఫస్ట్. అది ఎవరికి? పెళ్లి కాని వాళ్ళకా పెళ్లి అయిన వాళ్ళకా? పెళ్లి అయిన వాళ్ళకి అది నేను చెప్పింది. పెళ్లి కాని వాళ్ళకి వేరే లెక్క ఉంటుందా? వేరే లెక్క అంటే కొంతమంది వాడుకొని వదిలేస్తారు కదా. అంటే కంపల్సరీ అందరూ అయితే వాడరులే. అదే వాడని వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాం మేము అంటేనే పెట్టుకోండి రిలేషన్షిప్ అనేది. లేకపోతే ఓయో రూమ్ లోకి రోడ్డు మీద కూడా ఉంటారు కదా, 1000 రూపీస్ కి 500 కి వస్తారు కదా, అలాంటి వాళ్ళతో వెళ్ళండి. మీరు ఇప్పుడు నెల్లరా? ఎందుకు నేను ఎందుకు 1000 రూపీస్ అని మీకు ఎడ తెలుసు అక్కడ? మీరు ఇప్పుడు నెల్లరా? ఎందుకు నేను ఎందుకు 1000 రూపీస్ అని మీకు ఎడ తెలుసు అక్కడ? అంటే తెలియకుండానే ఉంటారా? 1500, 2000, 4000, 5000 నిన్నాం. 1000 రూపీస్ అనేది మేమైతే తినలే. 1000 రూపీస్ కూడా ఉన్నా చాలా మంది అమ్మాయిలు అయితే. సరే. ఇంకోటి, ఇప్పుడు కొంతమంది మామూలుగా మిమ్మల్ని ఏమడుగుతున్నారంటే అసలు నువ్వు ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? చెప్పాను కదా, మంచిగా లవర్సే కానీ వైఫ్ హస్బెండే కానీ మంచి ఒక రిలేషన్షిప్ లో ఉండాలనే నేను ఇది అనేది చెప్తున్నా. అలాగే తెలియని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అలాగే చదువుకోని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు ఎవరైనా వచ్చి డైరెక్ట్ గా సెక్స్ గురించి మాట్లాడితే కొంచెం మనకి గిల్టీగా ఉంటది. అలా గిల్టీగా ఉండటం వల్ల చెప్పుకో బుద్ధి కాదు, ఎవరికి షేర్ చేసుకో బుద్ధి కాదు. అలాగే వాళ్ళకి నేను చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే భవానీ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయంలో చాలా మందికి కూడా అవును ఫ్రెండ్స్, నిజంగా చాలా మందికి కొంతమందికి సెక్స్ అనేది చాలా తక్కువ ఎరక. అలాగే భవానీ గారు చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి భవానీ గారు, నేను ఒకటి అడుగుతా, దానికి ఒకదానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు చాలామంది కూడా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు.
ఏమని డిఫరెంట్ ఆరోగ్యం ఖరాబ్ అయిందని. కానీ సెక్స్ దగ్గరికి వచ్చే వరకు చాలామంది సిగ్గుపడతారు. అవును. అలా మీకెందుకు సిగ్గు లేకుండా అంటే మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? అంటే దేన్ని చూసి ధైర్యం మీకు? దేనిని చూసి ధైర్యం ఉంటది ఇంకా? ఇప్పుడు సిగ్గా వాళ్ళకి చెప్పుకోవడానికి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతారు వాళ్ళు. అవును. అంటే కొంచెం మొఖమాటంతో చెప్పుకోలేకపోతారు. వాళ్ళది సమస్య వాళ్ళలోనే ఉంటది. అలా ఉండకుండా వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇట్లా ఉండండి, మీరు ఇట్లా చేస్తేనే మంచిగా ఉంటది, ఒక ఇద్దరు మంచిగా ఉండాలని చెప్తున్నా వాళ్ళకి. సరే, ఒక భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? కొంచెం గట్టిగా చెప్పండి, స్పష్టంగా. భార్యాభర్తలు మంచిగా ఉండాలి దానికోసం ఖచ్చితంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో ప్రేమ అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అలాగా ప్రేమగా ఉండడానికి ఖచ్చితంగా ఈ సెక్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అలా ఉంటేనే వాళ్ళలో కొంచెం ఎడబాట అనేది ఉండకుండా ఉంటుంది. ఓకే, అంటే సెక్స్ అంటే ఎలా ఉంటే తృప్తిగా ఉంటుంది వాళ్ళకి? అదే చెప్తున్నా, ఎలా ఉంటే తృప్తి అంటే ఇంకా చాలా వీడియోస్ కూడా ఉన్నాయి కదా. ఎలా ఉంటే తృప్తిగా ఉంటుంది చెప్పాను కదా నా ఓల్డ్ వీడియోస్. అంటే మా సబ్స్క్రైబర్స్ చెప్పండి. ఎలా అంటే ఇప్పుడు మంచిగా అబ్బాయి అయినా అమ్మాయి అయినా నీట్ గా ఉంటేనే, ఒక నీట్ అంటే వాళ్ళకి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. అందంగా ఉంటేనే ఇప్పుడు అమ్మాయికి వెళ్ళి చూడబుద్ధి అవుతుంది. అందరు అందమైన చేసుకోరు కదా, చేసుకోరు. కాకపోతే ఇప్పుడు మీరు ఏమంటున్నా, తృప్తి అనేది ఉండాలంటున్నా. అసలు వాళ్ళకి ఎలా చేసుకోవాలి? అలా తృప్తి అనేది ఉండడానికోసం ఒక హస్బెండ్ అయినా వైఫ్ అయినా మంచిగా అందంగా ఉంటేనే చూడబుద్ధి అవుతుంది, వాళ్ళు ఏమైనా చేయబుద్ధి అవుతుంది. అలాగే వాళ్ళు నైటీల మీద అలాగే వాళ్ళ షార్ట్ల మీద ఉంటే చూడబుద్ధి కాదు, వాళ్ళ ముఖాలు కూడా చేయబుద్ధి కాదు. అందుకే నేను ప్రతి ఒక్క వీడియో కూడా మంచిగా నీట్గా ఉండండి, నీట్గా ఉంటేనే మన హస్బెండ్ అయినా మన లవర్ అయినా మన వైపు చూస్తారు అని చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది తాగి సెక్స్ చేస్తారు, వాళ్ళ గురించి పర్టికులర్గా కొంచెం మంచిగా చెప్పండి. తాగి సెక్స్ అనేది చేయటం మంచిదేనా, కానీ వైఫ్ అనేది కొంచెం గిల్టీగా అనిపిస్తుంది. ఎందుకంటే స్మెల్ వస్తుంది, చెమట కంపు వస్తుంది, ఇంకా అట్లా ఫీల్ అవుతారు. మీకు సాటిస్ఫై అనేది ఉంటుంది అబ్బాయిలకి, అలాగే అమ్మాయిలకు ఉండదు కదా. అమ్మాయిలకు ఉండటానికోసం మీరు కొంచెం మందు మానేసి మంచిగా నీట్గా ఉండి చేస్తేనే వాళ్ళకు కూడా మంచి తృప్తిగా ఉంటుంది, మీకు కూడా మంచిగా తృప్తిగా అనేది ఉంటుంది. కొంతమంది తెలియక కండమ్స్ వాడుతుంటారు, అంటే వాళ్ళు మ్యారేజ్ అయినోళ్ళు కానోళ్ళు ఎవరన్నా వాళ్ళు కాండం వాడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు కాండం ఖచ్చితంగా వాడుతారు. ఎందుకంటే హస్బెండ్ వైఫ్ కూడా ఉంటారు, పిల్లలు పుట్టకుండా కూడా వాళ్ళు కూడా వాడుతారు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కండం వాడటం వల్ల మంచిదా చెడా? మంచిదంటే హస్బెండ్ వైఫ్ వాడకుండా ఉండటమే మంచిది. వాడకుండా ఉండడం మంచిది. ఓకే, ఇంకొకటి కొంతమంది జెంట్స్లో ఎక్కువ వాళ్ళకి నైట్ టైం మూడ్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదన్నా కానీ వాళ్ళు ఎక్కువ హ్యాండ్తో చేసుకుంటారు, దాని గురించి చెప్పండి. అంటే వాళ్ళకి మ్యారేజ్ అయితే ఒక మీ వైఫ్తోనే చేసుకోవాలి, అలాగే మ్యారేజ్ కాకపోతే మీరు అట్లా చేసినా ఏం ప్రాబ్లం అనేది ఏం ఉండదు. లేడీస్ కంటే లేడీస్ కూడా అంతే ఇంకా చేస్తారు. ఇంకా లేడీస్ గురించి చెప్తే కొంచెం ఫీల్ అవుతారు, చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, అంటే ఇంకా ఏమన్నా తెలియదా? అంటే ఇంకేమన్నా? సరే, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, కొంతమంది లేడీస్ లెస్బియన్ వాళ్ళ గురించి కొంచెం చెప్పండి. అంటే లేడీస్ చేసుకుంటున్నారా దాని గురించి? అలా చేసుకోవద్దు మీరు, ఎందుకంటే తేడా అనేది ఉండాలి. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు కలిసేది ఎట్లుంటారు, గలీజ్గా ఉంటుంది. అదే ఒక అమ్మాయి అబ్బాయి కలిస్తేనే అది కూడా పెళ్లి చేసుకుంటాము అంటేనే అలా చేసుకోవాలి. కానీ ఇలా చిల్లరగా చేస్తే మీకే ఉంటది చండాలంగా, అలాగే చూసేటోళ్ళకి కూడా చండాలంగా ఉంటుంది. తృప్తి, వాళ్ళకి కావాల్సింది తృప్తి అయితే పెళ్లి చేసుకోవాలి, లేకుంటే లవర్స్ గా ఉండాలి, అంతకు మించి వాళ్ళు చేసుకోకూడదు. అంతేనా? అంతే. ఓకే, హలో ఫ్రెండ్స్, లాస్ట్ క్వశ్చన్. మా సబ్స్క్రైబర్స్లో ఇలా ఉండాలని ఒక మంచిగా క్వశ్చన్ సెక్స్ గురించి ఒక 1 minute నాన్ స్టాప్గా చెప్పండి, కెమెరాకి వెళ్ళి చూసి. ఇప్పుడు పెళ్ళి అయిన వాళ్ళకి కానీ పెళ్ళి కాని వాళ్ళకి కానీ మొగుడు ఉన్న వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ హస్బెండ్ సెక్స్ ఇలా ఉండాలి అసలు సెక్స్ అంటే ఏంటి దాని గురించి. సెక్స్ అంటే చాలా మందికి తెలుసు, కాకపోతే ఏంటంటే ఒక హస్బెండ్ వైఫ్ మంచిగా ఉండాలి, అలాగే లవర్స్ మంచిగా ఉండాలి. అవి ఇప్పుడు అమ్మాయిని ఎట్లా టచ్ చేస్తే మూడ్ వస్తుంది అమ్మాయికి, అలాగే అబ్బాయిని ఎట్లా టచ్
చేస్తే మూడు వస్తుంది అని విషయాలు నేను ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్రతి ఒక్కటి వీడియో కూడా చూడండి. అలాగేనా? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇంకేముంటుంది అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు పెట్టండి, నేను చూస్తాను. దానికి ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ అనేది చెప్తాను. ఎందుకంటే మీకు తెలియదు ఒక అమ్మాయిని ఎట్లా పట్టుకుంటే తనకి మూడోసారి, అలాగే అబ్బాయిని ఎట్లా పట్టుకుంటే మూడోసారి అని ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. అర్థమైందా? సెక్స్ అనేదే కాదు, వాళ్ళకి మధ్యలో ఒక అండర్స్టాండింగ్, ప్రేమ అనేది ఉండాలి. సరే, ఇప్పుడు చాలా మంది కొంతమంది లిప్ కిస్ ఇవ్వకుండా సెక్స్ చేస్తారు. అసలు దాని గురించి ఇంకా వాళ్ళ ఇష్టం అది. అంటే అసలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు, ఏమైతుంది? దాంట్లో ఉంటుంది కదా, తెలుస్తుంది కదా మీకు. ఇప్పుడు ముద్దు పెట్టుకొని చేస్తేనే కొంచెం మూడ్ అనేది వస్తుంది. అలా పెట్టుకోకుండా చేస్తే ఎట్లా అనిపిస్తుంది? గలీజ్ అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, భవానీ వాయిస్ అయితే విన్నారు కదా. భవానీ కూడా ఇంకా ఇంతకన్నా మంచిగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.